నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలలో ఈలోక జ్ఞానం దేవుణ్ణి బయటికి నెట్టి మానవ స్వయం సమృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తుంది. మనిషిని అత్యున్నత శక్తిమంతునిగా చూపిస్తూ యేసుక్రీస్తులోని దేవుని ప్రత్యక్షతను గుర్తించకుండా చేస్తుంది. అయితే ఈ జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా పిలిచాడు. ఎందుకు అంటే మనుషులు సత్యాన్ని ఎరగడంలోనూ తమ సృష్టికర్తను తెలుసుకోవడంలోనూ విఫలమయ్యారు. సిలువను గూర్చి సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి ప్రకటించుటకు మానవ జ్ఞానం, తాత్విక జ్ఞానం, శాస్త్రీయ జ్ఞానం కాక దేవాది దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. అది కేవలం దేవునిలో నిలిచి ఆయన స్వభావము గుణశీలాలను కలిగి ఉన్న వారికే సొంతం. ఆ కాలంలో యూదులు ఎదురుచూచినది, కోరినది సిలువ వేయబడిన అభిషక్తుణ్ణి కాదు. వారి దృష్టిలో నేరస్తులను మాత్రమే సిలువ వేస్తారు. క్రీస్తును కూడా అలాంటి నేరస్తుడు అని అనుకుని దేవుని ప్రియకుమారుడి ద్వారా మనకు లభించిన విముక్తిని గ్రహించి జ్ఞానము వారికి లేకపోయింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువ మానవ జాతిని 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడిన వారికి ఈ వార్త దేవుని శక్తిగాను ఉన్నది. లోక మానవాళి నశించిపోకుండా రక్షించుటకు ఆయన మనకు బదులుగా సిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది. దాని ఫలితం మనకు రక్షణ, పాప విమోచన, నిత్య జీవం పొందుకున్నాం. రక్షించబడిన ప్రతి వారికి ఈ సిలువ వేయబడి సమాధి చేయబడి సజీవుడిగా లేచిన క్రీస్తును ప్రకటించే సువార్త భారం ఉంది. మనం పొందుకున్న ఈ రక్షణ అనేక మందికి రక్షణ మార్గంగా చూపించాలి అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవుడిగా మన క్రియలు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం. ఆమెన్.